మరోసారి రికార్డ్ క్రియేట్ చేసింది టీవీ9 కేసీఆర్ తో 4 గంటల పాటు లైవ్ షో నిర్వహించింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు టీవీలకు అతికిపోయారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలిచ్చారు. 10 ఏళ్ల ప్రభుత్వ విజయాలు, కాంగ్రెస్ ఆరోపణలకి కౌంటర్లు, తమపై వస్తున్న ఆరోపణలకు ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ ప్రకటించారు కేసీఆర్. టీవీ9 లైవ్ లో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు అన్నారు. చాలా మంది బీఆర్ఎస్ లోకి వస్తామని తమతో టచ్ లో ఉన్నారని చెప్పారు కేసీఆర్. ఒక కాంగ్రెస్ నేత 25 మంది ఎమ్మెల్యేలతో వస్తామన్నారంటూ బాంబు పేల్చారు. రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు అన్నారు కేసీఆర్. కేసీఆర్ గారు రీసెంట్ గా మీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి చూశాను. మీరు ఒక మాట అన్నారు, ఒక రాజకీయ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఒక రాజకీయ నాయకుడు 20 మందిని తీసుకొని వస్తానని అన్నారు అని పేరు చెప్పనన్నారు. ఎవరా రాజకీయ నాయకుడు? ఎందుకు చెప్తామంటే చెప్పాం కదా. వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు ఒక అనిశ్చితి ఉందండి. అందరూ మాట్లాడేది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రేపు జంపు కొట్టి బీజేపీలోకి పోతాడు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఏకనాథ్ షిండే అవుతాడు. విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అనుమానాలు కలుగుతున్నాయి. ఇదేం జరగబోతుందనే ఒక అనిశ్చితి ఉంది. ఆ కోణంలో ఆ కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది గ్రూపు వాళ్ళు మా వాళ్ళని కన్సల్ట్ చేసి అన్న మీరు మేము గట్టి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం గొడవలు ఉంది అనే మాటలు మాట్లాడుతున్నారు. మీతో అంటే మీ వాళ్ళతో మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ మాట్లాడుతున్నారు. మీతో ఒకవేళ క్లియర్గా చెప్తున్నారండి, సంకేతంతో చెప్తున్నారు. మేము 25-26 మంది రెడీ ఉన్నామన్నా అనవసరంగా కింద మీద కానియకుండా బాగా నడుదాం రాష్ట్రాన్ని, మనం 2 పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు. సో మీరు ప్రపోజల్కి సిద్ధంగా ఉన్నారా? నేనేమంటే మేము చర్చ చేయాలి. నాకు వచ్చింది ఆ వార్త. సరే ఇలా పలానా నాయకులు 10 మంది వాళ్ళు ఇంతమంది ఉన్నారట వస్తామంటారంటే సరే మాట్లాడాలని చెప్పండి. మీ దగ్గర 39 మంది ఉన్నారు, 25 మంది వస్తే గవర్నమెంట్ ఈజీగా ఫామ్ చేయొచ్చేమో కదా? ఈజీగా అండి, దాని పెద్ద విషయం ఉంది. అలాంటి పాసిబిలిటీ ఉందా? నేను జ్యోతిష్యం చెప్పలేను కానీ దర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ.